డైలీ లోన్స్ కూడా వెళ్తాం. అంటే నీ యొక్క ఎస్బీఐ కంపెనీ, ఎస్బీఐ ప్రైవేట్ లిమిటెడ్, ఫైనాన్షియల్ అకౌంటెంట్ ఉంటాడు, మెయిన్ అకౌంటెంట్ ఒకటి ఉంటాడు. అంటే డైలీ ఈవినింగ్ రిపోర్ట్ రావాలి ఎన్ని లోన్స్ బయటకు వెళ్ళాలి. ఆ విధంగా హాస్పిటల్స్లో కూడా అంతే. ఒక డేటా సైంటిస్ట్ లాగా ఒకడు ఉంటాడు. వీడు ఏ డేటా మెయింటైన్ చేస్తాడు అంటే ఈవినింగ్ పేషెంట్స్ వెళ్తాం, ఎన్ని రూమ్స్ వేకెన్సీ ఇస్తున్నారు, ఏ టైం పీరియడ్స్ ఉంటాయి, ఏ టైం పీరియడ్స్ వేకెన్సీ చేస్తారు, వాళ్ళ అమౌంట్ అది పే చేస్తున్నారు 2 lakhs 3 lakhs అంతా ఫుల్ పేడా కాదు, మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఇదంతా పక్కన పెడితే మెడిసిన్స్ మీరు బాగా గమనించారంటే హాస్పిటల్స్లో మనకు వచ్చిన డిసీజ్కి ఒక మెడిసిన్ ఇవ్వడం, ఒక 20 to 25 షీట్ ఇచ్చేస్తారు. వాడికి అనవసరం, పేషెంట్గా నార్మల్ కానీ ఇచ్చేస్తాడు. ఎందుకు? వాడికి బిజినెస్ కదా, అసలు మళ్ళీ బిజినెస్ మెంటాలిటీ వస్తుంది. ఇంకా దానికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. అలాగే ఒక్కొక్కదానికి ఒక్కొక్క డేటా సెట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వీటన్నిటి కింద ఈ హాస్పిటల్ అనే యూజ్ కేసెస్ ఎందుకు తీసుకున్నాడంటే, ఇన్ కేస్ హాస్పిటల్లో ఉన్న సర్వర్ పోయిందనుకున్నాను, ఇప్పుడు ఆ డేటా ఏమైంది మొత్తం పోయిందను. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే సమ్ అథారిటీకి ఇస్తారు కదా, సిబిఐ సిఐడి సంథింగ్ వగైరా, వాళ్ళు ఏం చేస్తారు, కానీ ఆ కాల్పేట్ డేటా కూడా తీసుకొస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? సర్వర్ ఉంటుంది హాస్పిటల్లో, సర్వర్ పోయింది, లేదంటే వాడు మెయింటైన్ చేసేవన్నీ డిలీట్ చేశాడు రికార్డ్స్. ఆ డేటాను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఆ క్లౌడ్స్ని వాడు మెయింటైన్ చేస్తాడు. ఓకే, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏంటంటే, క్లౌడ్ ఉందండి, వాడు చెప్పిన విధంగా క్లౌడ్. ఈ క్లౌడ్లో వర్క్ అయ్యే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని ఒక వర్క్ అయ్యింది. లైక్ ఎలాగంటే ఎంటిటీస్ ఉంటాయి, కొన్ని నోట్స్ అండి. సింపుల్గా మీకు ట్రీస్లో నోట్స్ ఇవన్నీ తెలుసు, నోట్స్ లీవ్స్ నుంచి. నోట్స్ అంటే ఏంటి? సింపుల్గా ఇలా ఉంటాయి, లైక్ రోజు వస్తాయి నోట్స్ అంటే కాలమ్స్, అవునా? తెలుసే కదా. ఇది లాస్ట్లో వాటిని పేరు అన్నా చేయొచ్చు, లేదంటే లీవ్స్ అన్నా నోట్స్ అన్నా. లైక్ ఇలా వరకు మెయిన్గా ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ హాస్పిటల్ మెయిన్ అథారిటీ వాడు యాక్సెస్ తీసుకుంటాడు డేటాబేస్ కోసం. ఈ డేటాబేస్ యాక్సెస్ తీసుకున్నప్పుడు వాడికి ఫైల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క నోట్స్ పంపించేస్తాడు. లైక్ ఒక 5 days అంటే వీడు ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తాడో ఆ ఫైల్ ప్రతిదీ కూడా ఒక కాపీ అయిపోతుంది. ఇన్ కేస్ వీడి పోయినా ఇక్కడ ఈ సిస్టమ్స్లో ఏ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా రిమైనింగ్ సిస్టమ్స్లో యాక్టివ్గా ఉంటుంది ఆ ఫైల్. వాడు ఎప్పుడైతే సిస్టమ్ మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి, ఫైల్ కోసం యాక్సెప్ట్ చేస్తాడో రిక్వెస్ట్ చేస్తాడో ఆ ఫైల్ మాత్రమే బయటకు వస్తుంది. సో ఈ విధంగా సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏదైనా జరిగినప్పుడు యాక్సెస్ చేస్తాడు.